ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో వజ్రాలపాడు తండాకు సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మేజర్గా మీ ఊర్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి నిజంగా జరిగిందా లేదా? మాకు బాగా జరిగింది. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి పిల్లలకి చదువుకోవడానికి విద్యా సహాయం ఉంటుంది. మళ్ళా స్కూళ్ళు బాగుపడ్డాయి. మళ్ళా మాకు కాలువ కూడా రాబోతుంది. వరకు పుడిచెల కాలువ కూడా రాబోతుంది. ఎన్నో ఏళ్ళ కళ మాది. అది 70 సంవత్సరాల నుంచి కళ మాది. మా రైతులకి ఇప్పుడు కనీసం మాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాకు అన్నం పెట్టినట్టు మాకు అందరికీ అన్నం పెట్టాడు. ఈరోజు కాలువ కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఇది ఓకే, ఇదినే ఉంది. సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఇస్తున్నారా? మేము పార్టీలకు ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీలకి ఇస్తున్నారు. అది గడప గడపకి ఇస్తున్నారు వాలంటీర్లు. ఏదైనా కానీ అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, పింఛన్లు కానీ, ఇంటింటికి రేషన్ కానీ అన్నీ బాగానే ఇస్తున్నారు. అంతకుముందు పథకం రావాలంటేనేమో జన్మ కమిటీ వేసేవాళ్ళు, జన్మ కమిటీ వేసేవాళ్ళు. సో వాళ్ళకే చెందేది. ఇప్పుడు ఆ జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా జరిగే పరిస్థితి లేదు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏది చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తారు. అందరికీ మాకు ఈ దీంట్లోనే మేము అందరం సంతోషంగా బతుకుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊర్లో ఈ సంక్షేమాలు పథకాలు బట్టలు నొక్కటాలు వేయటాలు కాకుండా ఏమన్నా అభివృద్ధి పని జరిగింది? దావపల్లి గ్రామం వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ తరఫు నుంచి నా పేరు రాము జగన్ నాయక్. నేను మన దావపల్లి గ్రామంలో వచ్చేసి 86 లక్షల రోడ్డు సీసీ రోడ్డు రావడం జరిగింది. మెయిన్ రోడ్డు నుంచి దావపల్లి గంగన్న స్వామి దగ్గరికి రోడ్డు రావడం జరిగింది. అలాగే మా ఊళ్ళో వచ్చేసి మా పంచాయతీ వచ్చేసి దాదాపు 100 నుంచి 150 వరకు. అంతకుముందు 100 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 300 మంది తయారయ్యారు. అంటే పింఛన్లు, వితంతులు కానీ, వికలాంగులు కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కళ్ళకి కులం మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి అన్నగారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంత కూల్గా మారిందంటే అదే ప్రభుత్వం రాకపోతే మేము అడుగుపెట్టిపోయేవాళ్ళం. కాబట్టి నాకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండగానే సీఎం మాకు అతను తీర్చుకోలేని రుణం. మా పేద ప్రజల నుంచి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఉండటం, మనకు రావటం, అందరికి కావటం చాలా మంచి వ్యక్తి. జగన్ వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ పెట్టడం అనేది 50 కుటుంబాలకి ఒక వాలంటీర్. జగన్ అలా ఎప్పుడైతే ఆలోచించారో గొప్ప ఆలోచన అనేది. ఇప్పుడు అంతకుముందు జన్మభూమిలా కమిటీలా కాకుండా ఇది నేరుగా వాలంటీర్ తరఫున ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ పథకంలోనే డైరెక్ట్గా వాళ్ళ తల్లుల అకౌంట్లో అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఎటువంటి స్కాలర్షిప్లు కానీ, పెన్షన్లు కానీ నేరుగా వాళ్ళని గుర్తించి ఎటువంటి పార్టీలకు అతీతకుండా ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అంత పని లేకుండా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ఈ గవర్నమెంట్ చేపట్టిన వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా. కరెంట్ కట్ అయినా కానీ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో మొహమాటమే లేదు, ఫ్యాన్ ఆగే పనే లేదు. ఇప్పుడు మీ గిరిజనులకి తండాలకి చంద్రబాబు ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు? జగన్ అన్న నెంబర్ 1 పని చేశాడు. తండాలో ఇదివరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే 5-6 రోజులు, వారం ఏ పని చేయించుకోవాలన్నా వారం 10 రోజులు పట్టేది. ఈరోజు సచివాలయం, గ్రామ సచివాలయంలో వెళ్ళి ఏ పని చేయించుకోవాలన్నా కానీ కరెక్ట్గా సాయంత్రం కల్లా ఇచ్చేస్తాం. క్యాస్ట్ ఇన్కమ్ చెప్పాలన్నా కానీ ఏ చిన్న సిచ్యువేషన్ ఉన్నా కానీ అస్సలు పిల్లల తరపున నేను నిన్న చేపించా. మా బాబుకి చిలకలూరుపేట చదువుతుండు. క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఉదయం పోతే సాయంత్రానికి తీసిచ్చారు. అది నెంబర్ 1. పెద్దనా మీరండి, పిల్లల చదువు విషయంలో స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఒకప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడే బాగుంది. ఏం బాగుంది? ఏముందంటే మా పాప వెల్దుర్తి జెడ్పీ స్కూల్లో ఈ సంవత్సరం 10th క్లాస్. స్టడీ కానీ బాగానే ఉంది. స్టడీ మాత్రం బాగుంది. ఓకే, ఫుడ్ కూడా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా బాగుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. మేము అడుగుతాం, వారానికి ఒకసారి వెళ్తాం స్కూల్కి. ఎలా ఉంది, ఏముంది, చదువు ఎలా ఉంది, ఏముంది, బాగుంది. నెంబర్ 1. అమ్మఒడి కూడా
అసలు ఆయన వచ్చేడు కాదు చేసేడు కాదు. అసలు ఆ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఎందుకు పొత్తులు కరెక్ట్గా వచ్చేది మళ్ళీ జగన్ అనా. వీళ్ళన్నట్టు పందులు గుంపులుగా వస్తాయి, ఒక్కడే సింగల్కి వచ్చేది వాడు ఒక్కడే మొగోడు. జగన్ ఒక్కడే మొగోడు, అంతే. జగన్ ఒక్కడే మొగోడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.